నమస్కారం సార్. నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్‌లో బిజీ అయ్యి ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పారు అనే వార్తలు వినిపించడం జరుగుతోంది సార్. మరి నిర్మాతలకు కూడా ఆయన సారీ చెప్పారంట కదా! మరి ఆయన నిజంగా సినిమాలు చేయట్లేదా? ఇప్పుడు నిర్మాతలు మరి ఎంత నష్టపోయే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ నిన్న పిఠాపురంలో వారాహి సభలో పాల్గొన్నాడు. ఆయన పాల్గొన్నప్పుడు చాలా విషయాలు ఆయన మాట్లాడాడు. అందులో ప్రధానంగా తన ప్రణాళికలు ఏంటి, ఏం చేయబోతున్నాను, ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు ఏం చేయబోతున్నాను అనేది మాట్లాడాడు. అక్కడ ఆయన కొంత ల్యాండ్ కూడా కొన్నాడని చెప్తున్నారు. ఒక 5-6 ఎకరాల ల్యాండ్ కొన్నారు, ఇంకొక 10 ఎకరాలు చూస్తున్నారని చెప్తున్నారు. అక్కడ ఇల్లు అండ్ క్యాంప్ ఆఫీస్ కట్టుకొని పిఠాపురం వాసిలాగానే ఉంటానని హామీ ఇస్తున్నాడు. మరి అది ఎంతవరకు సాధ్యమనేది చూడాలి. ఎందుకంటే రేపు పొద్దున ఆయన ఇప్పుడు చంద్రబాబుకి అదే ప్రాబ్లం వచ్చింది. కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదని జగన్ పెద్ద ఎత్తున ఆరోపించాడు. అలాగే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో సొంత ఇల్లు కూడా లేదని రేపు ఆరోపణలు రాకుండా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఒక శాశ్వత నియోజకవర్గంగా, చంద్రబాబు కుప్పం, జగన్కి పులివెందల, అలాగా పిఠాపురం పవన్ కళ్యాణ్కి ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నట్టు కనబడుతుంది. అయితే ఈ సందర్భంగా మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్ సినిమాల పరిస్థితి ఏంటి. 3 సినిమాలు ఉన్నాయి, ఓజీ అండ్ ఉస్తాద్ భగత్ సింగ్, తర్వాత హరిహర వీరమల్లు. ఈ 3 సినిమాలు ఉన్నాయి. యాక్చువల్గా ఈ మూడిట్లో కూడా మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా చూస్తే జనరల్గా ఆయన ఏం చేసేవాడంటే రీమేక్ సినిమాలని ప్లాన్ చేశాడు. అందుకని ఆయనకి పొలిటికల్గా కూడా ఫుల్ టైం లేదు, ఇటు సినిమాల్లో కూడా ఫుల్ టైం లేదనే పేరు విమర్శ వచ్చింది. పొలిటికల్గా కూడా వీకెండ్ పొలిటీషియన్ అని కూడా ఆయనకి పేరు పెట్టాడు. సాటర్డే సండే వెళ్ళి అక్కడికి రావడం, మిగతా టైంలో షూటింగ్లు తీసుకోవడం. షూటింగ్లో కూడా ఆయనకున్న పేరు ఏంటంటే రోజుకి 3 గంటల కంటే ఎక్కువ షూట్లో ఉండడు, లోపలే ఉండిపోతాడు, ఎవరు పిలిచే ధైర్యం లేదు ఆయనే బయట వస్తేనే షూటు. ఆయనకెళ్ళి రెడీగా ఉన్నాం సార్ అని ఎవడు చెప్పే పరిస్థితి లేదనేది చాలామంది చెబుతారు, అక్కడ ఉన్న మేనేజర్లు వాళ్ళు. ఎందుకంటే అది ఆయన ఫంక్షన్ స్టైలు, అది వర్కౌట్ అవుతుంది కాబట్టి ఆయన చేస్తున్నాడు. చాలామంది హీరోలు కూడా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు పనిచేస్తుంటారు. పవన్ కళ్యాణ్ స్టైల్ ఏంటంటే రోజుకు 3-4 గంటల కంటే ఆయన షూటింగ్లో ఉండడు. మిగతా టైంలో ఆయన తన వాళ్ళతో మాట్లాడుతుండడం, లేకపోతే పుస్తకాలు చదవడం, ఏదో ఒకటి ఆయన పర్సనల్ యాక్టివిటీలో బిజీగా ఉంటారు. సో ఈ క్రమంలో అందుకని ఆయన ఏం చేస్తాడంటే 20-25 రోజులు మాత్రమే తన డేట్స్ ఒక సినిమాకి ఇస్తే ఆ సినిమా ఫినిష్ అవ్వాలి. అలా అవ్వాలంటే దానికి తగిన రీమేక్ సినిమా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే తన రోలు తక్కువ ఉండి మిగతా సపోర్టింగ్ కాస్ట్ ఉండాలి. సో ఆ విధంగా ఆయన డిజైన్ చేసుకుంటా వచ్చాడు ఇప్పటివరకు. వకీల్ సాబ్ కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్సే. తక్కువ 20 డేస్, రోజుకి యావరేజ్లో ఆయనకి 3 కోట్ల రెమ్యునరేషన్. అంటే ఒక సినిమాకి 50-60 కోట్ల రెమ్యునరేషన్ ఉంటుంది. 20 రోజులు మ్యాక్సిమం షూట్ ఉంటుంది. ఇది ఆయన ప్లాన్. అయితే ఇప్పుడున్న హరిహర వీరమల్లు కొద్దిగా అది పీరియాడిక్ ఫిల్మ్ కాబట్టి ఈయన డేట్స్ ఎక్కువ అవసరమైంది. అక్కడ బుక్ అయిపోయారు ప్రొడ్యూసర్లు. సో ఈయన ఇవ్వలేకపోయాడు. దాదాపు 4-5 ఏళ్ళు అది డ్రాగాన్ అవుతుంది. సో రెండోది ఆయన లైఫ్లోనే ఫస్ట్ అట్లాంటి ఒక హిస్టారిక్ క్యారెక్టర్ బేస్ చేసుకున్న కాల్పనిక సినిమా అది రియల్గా జరిగిన నవాబు కాలంలో, అంటే ఔరంగజేబు కాలంలో హైదరాబాద్లో ఒక బందిపోటు దొంగ మీద ఆధారపడిన తీసిన సినిమా అది. సోషల్ బ్యాండిట్ అంటారు వాళ్ళని, అటువంటి ఒక సోషల్ బ్యాండిట్ అనమాట అతను. సో అందువల్ల టైం ఎక్కువ పడుతుంది. ఆ హిస్టారిక్ ఇవి చేయడం అవన్నీ కూడా టైం ఎక్కువ పడుతుంది. అందుకని పాపం ఆయన ప్రొడ్యూసరు ఏఎం రత్నం మామూలుగానే ఆయన అనేక గొప్ప సినిమాలు తీశాడు గతంలో, తర్వాత దివాలా తీశాడు, తర్వాత ఏదో కోలుకుంటుంటే ఇది మళ్ళీ పడింది. అందుకనే డైరెక్టర్ క్రిస్ చాలాసార్లు ఆయన తన ఆవేదన బయటకు కూడా ఇండైరెక్ట్గా వ్యక్తం చేశాడు. ఈవెన్ పవన్ కళ్యాణ్తో కూడా అన్స్టాపబుల్ షోలో ఇండైరెక్ట్గా కూడా ఎక్స్ప్రెస్ చేశాడు, ప్రొడ్యూసర్ హీరోలు డేట్లు సరిగ్గా ఇవ్వట్లేదని. సో ఏదేమైనా ఆయన కూడా తప్పుకున్నాడు. నా వల్ల కాదు, ఇది ఒక టార్చర్ కదా, ముందుకెళ్ళదు వెనక్కి వెళ్ళదు, అక్కడే కదలకుండా పడి ఉంటుంది, ఎప్పుడు అవుతుందో తెలియదు. ఇందువల్ల ఆయన కూడా విరమించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కొడుకు జ్యోతికృష్ణ ఆయన తీసుకున్నాడు షూట్లు. ఆయన ఆల్రెడీ ఏఎం రత్నం కూడా డైరెక్ట్ చేశాడు, పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ చేశాడు కదా, మేము ముగ్గురు కలిసి చేసుకుంటామని ఏఎం రత్నం చెప్పాడు. ఈయన అసలు హీరోగానే డేట్లు ఇవ్వకపోతే ఇంక డైరెక్షన్లో ఈయనేమి ఏలు పెడతాడు పవన్ కళ్యాణ్. కాబట్టి అది పరిస్థితి కష్టం. మొన్ననే
ఒక 10 రోజులకు ముందు ఏఎం రత్నం ప్రెస్ మీట్ పెట్టి త్వరగా కంప్లీట్ అయిపోతుంది, మేము హీరో లేని సీన్ అంతా చేస్తున్నామని కూడా చెప్పాడు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ ఒక బాంబు పేల్చాడు. అదేంటంటే నిర్మాతలకు క్షమాపణలు చెప్తున్నాను, 3 నెలల వరకు నేను షూటింగ్లకు వచ్చే ప్రసక్తే లేదు, 3 నెలల తర్వాత 1 రోజు 2 రోజులు వస్తాను అని చెప్తున్నాడు. నాకు నమ్మకం లేదు 3 నెలల తర్వాత కూడా ఆయన రాకపోవచ్చు. ఎందుకంటే 3 నెలల్లో ఆయన ఎలా ఫ్రీ అవుతాడు? కాబట్టి ఏంటంటే క్లియర్గా నిర్మాతలు 100 కోట్లు ఒక్కొక్క సినిమాకి, పవన్ కళ్యాణ్ సినిమాకి కనీసం 150-200 కోట్లు మినిమం అవుతుంది. ఇవన్నీ కూడా పెద్ద లార్జ్ ప్రాజెక్ట్స్, ఓజీ కానీ, తర్వాత ఇది కానీ, ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద బడ్జెట్ సినిమాలే. అంటే 200-300 కోట్లు అయితే మినిమం అవుతుంది. సో ఈయనకి ఈ 200-300 కోట్లకి 4-5 ఏళ్ళ నుంచి వడ్డీల పరిస్థితి ఏంటి? ఎక్కువ భాగం వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు. సో ఇదంతా కూడా తడిసి మోపడవుతుంది. మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి బిజీగా ఉన్నప్పుడు తెలియదా వీళ్ళకి? అంటే వీళ్ళు ఎప్పుడో ఇదైతే 4-5 ఏళ్ళకి ముందు స్టార్ట్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే ఇటు నిర్మాతలకి న్యాయం చేయకుండా తను ముందే ఈ సినిమాలు చేయకపోయింటే వాళ్ళకి ఇప్పుడు సేఫ్. కానీ ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు కూడా నష్టపోతారు. రెండోది, ఇంత గ్యాప్ వస్తే రేపు సినిమా మీద కూడా జనాలకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎవరొచ్చు, ఇతను రాలేదు, డైరెక్టర్ మారిపోయాడు, ఇది బాగా తీయలేదంట, ఇలాంటి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయిపోతుంది. దానివల్ల కూడా ఓపెనింగ్స్ అనుకున్నంతగా రావు రేపొద్దున. సో కాబట్టి నిర్మాతలు ఎటైనా లూజ్ అవుతారు, మనీ రిలీజ్ అయినా ఇవి లూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఇప్పుడిప్పుడే కంప్లీట్ కాకుండా ఎప్పుడు రిలీజ్ అవుతాయి ఎవరికి తెలీదు. అటువంటి ఒక సందిగ్ధ పరిస్థితులకి పవన్ కళ్యాణ్ నెట్టేశాడు. అయితే పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఆలోచించినప్పుడు ప్రొడ్యూసర్ లాస్ అయితే లాస్ కానీ నేను ప్రజలకి జవాబుదారీగా ఉండాలి, ఎందుకంటే నాకు 5 శాఖలు ఉన్నాయి, నేను డిప్యూటీ సీఎం, సో నేను పనిచేయాలి అనుకోవడం మనకి ప్రజల యాంగిల్లో చూసినప్పుడు అది పాజిటివ్ సైనే. ఎందుకంటే ఆయన ప్రధాన బాధ్యత మంత్రిగా 5 శాఖల్ని సరిగ్గా నిర్వహించడం అనేది ఆయన ప్రధాన బాధ్యత. అది ఇప్పటివరకు ఆయన పర్ఫెక్ట్గా చేస్తున్నాడు, సమీక్షలు చేయడం అవన్నీ చేస్తున్నాడు. తన పరిధిలో తను ప్రజల సమస్యలు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కనీసం ప్రజలకు అందుబాటులో ఉండి వింటున్నాడు. అంతవరకు మనం పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. కాకపోతే సినిమా పరంగా చూసుకున్నప్పుడు వీళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. మరి దాన్ని ఆయన ఏమన్నా వాళ్ళకి వేరే రకంగా ఏమన్నా చేయగలరా అంటే, వీళ్ళ కాంపౌండ్లో చాలామంది హీరోలు ఉన్నారు, ఈ ప్రొడ్యూసర్లకి ఆ హీరోల డేట్లు ఏమన్నా ఇప్పించి ఇలాగేమన్నా చేయాలనుకుంటే చేయొచ్చు. ఈ నష్టాన్ని వేరే రకంగా పోడ్చాలనుకుంటే పోడ్చవచ్చు. మరి ఈ నిర్మాతలు వీళ్ళందరూ కలిసి వీళ్ళు కూడా ఎందుకంటే లాస్ అవుతుంటే సైలెంట్గా అందుకుంటారు, దీన్ని ఇంకేమన్నా పద్ధతిలో రికవర్ చేసుకోవచ్చు అనేది పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం కూడా ఉంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆ నిర్మాతల లాస్ని కూడా పవన్ కళ్యాణ్ మిటిగేట్ చేయొచ్చు, తగ్గించవచ్చు కనీసం. సో ఆ రకంగా ఆయన ప్రొడ్యూసర్లకు కూడా న్యాయం చేసే అవకాశాలు ఉన్నాయి. రెండవది, 3 నెలల తర్వాత ఆయన షూటింగ్ ప్లాన్ చేసుకుంటే కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, కొంతవరకు ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ ఉన్న టెక్నాలజీ, షూటింగ్లో కూడా ఆయన పనిచేసింది 3 గంటలు, మిగతా అన్ని గంటలు ఆయన మంత్రిగా ఫంక్షన్ చేయొచ్చు ఎక్కడున్నా. ఇవాళ ఏంటంటే ఒకే ప్లేస్లో అక్కడే పోయి కూర్చొని మంత్రిగా ఫంక్షన్ చేయాలనేది ఏం లేదు. టెక్నాలజీ ఉంది, కాన్ఫరెన్స్ కాల్స్ ఉన్నాయి, జూమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈయన పని చేయొచ్చు, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడ ఈ సిస్టమ్ అంతా పెట్టుకొని ఆయన వర్క్ చేయొచ్చు. అంటే మంత్రిగా పనిచేస్తూనే షూట్లో పాల్గొనవచ్చు. ఆ రకంగా కానీ ఆయన 3 సినిమాలు కంప్లీట్ చేసిస్తే ఒక రకంగా అభిమానులు కూడా వెయిట్ చేస్తుంటారు దీని పట్ల, సినిమాలు రావాలని. అట్లాగే ప్రొడ్యూసర్లు కానీ మిగతా కాస్టింగ్ వాళ్ళందరికీ కూడా ఇది కొంత హెల్ప్ అవుతుంది. సో మరి ఆ రకంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తాడా, ఇటు ప్రొడ్యూసర్ని కూడా లాస్ కానికుండా చూసుకుంటాడా అనేది చూడాలి. ఏదేమైనా ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఒక మంత్రిగా, ఒక డిప్యూటీ సీఎంగా మాత్రం బాగానే పనిచేస్తున్నాడని చెప్పచ్చు.